అందరికీ నమస్కారం. ఆయుర్ నిరామయం కార్యక్రమానికి స్వాగతం. మనం ప్రోమోలో మీరు చూసే ఉంటారు. డాక్టర్ గారి గురించి చాలా విషయాలు మన ప్రోమోలో ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే అసలు ఆయుర్ నిరామయం అంటే ఏమిటి అనేది డాక్టర్ గారు చెప్తేనే బాగుంటుంది. డాక్టర్ వివిఎస్ రామశాస్త్రి గారు మన గెస్ట్గా ఉన్నారు. ప్రొఫెసర్ అయినా రిటైర్ అయిపోయారు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు వివిఎస్ అంటే ఏంటండి? వెంపటి వెంకట సుబ్బరామ శాస్త్రి, అది ఫుల్ నేమ్ అండి. వెంపటి వాళ్ళు అయితే వెంపటి వాడు. ఆయుర్ నిరామయం మన కార్యక్రమం అండి. ఆయుర్ నిరామయం అనేది మీ నోటి నుంచి వచ్చిన పదమే. అది దాన్ని పట్టడం వెనకాల ఉద్దేశం ఏంటండి? సంతోషం. ఆయుర్వేదం అనేదండి ప్రపంచంలో పంచమవేదంగా చెప్తారు. ఇది అధర్వవేదానికి ఉపవేదం కూడా చెప్తారు. ఆయుర్వేదం అంటే ఆయుర్ని గురించి చెప్పే వేదం. వేదం అంటే సామాన్య మానవుడికి అర్థమైనవలసిన ఏమిటంటే వేదం అంటే జ్ఞానము అని. అంటే అర్థమైపోయింది. ఇప్పుడు ఆయుర్వేదం అంటే ఆయుర్ని గురించి జ్ఞానము అని అర్థమైంది. సరే, ఆయుర్ని గురించి ఎప్పుడైతే జ్ఞానం అని అర్థమైందో, ఆయువు అంటే ఏమిటి అని అంటే సుఖాలు దుఃఖాలు అనుభవించేది ఆయువు. ఆయువుని మామూలుగా మాట్లాడితే లైఫ్ స్పాన్ అంటారు ఇంగ్లీష్లో. లైఫ్ స్పాను ఆయువు ఉంటుంది, 90 ఏళ్ళ ఆయువు ఉంటుంది. వారికి జబ్బు వస్తుంది, జబ్బులో ఉంటాడు. అది ఆయువు కింద లెక్క కాదా అంటే కాదు. కాదు అంటే ఏంటి? సుఖంగా ఉన్నది ఆయువు తప్ప దుఃఖంగా ఉన్నది ఆయువు అనొచ్చు, కానీ అది దుఃఖంగా ఉండే ఆయువు అనమాట. సో ఆ పేరుతో ఏమైపోతుంది? ఆయువు సుఖంగా ఉన్న ఆయువుని దుఃఖంగా ఉన్న ఆయువు రెండింటినీ కలిపి చెప్పేది ఆయుర్వేదం. కానీ విశేషం ఏంటంటే ఈ హెడ్డింగ్ ఆయువు నిరామయం చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆయువు ఆమయం అంటే వ్యాధి, నిరామయం అంటే వ్యాధి లేకుండా ఉండాలి అని. అప్పుడు ఏమైపోయింది? లైఫ్ స్పాన్ వితౌట్ ఎనీ డిసీజ్ అని అర్థమవుతుంది. సో ఆ పేరుతో అర్థమైంది. ఈ ఆయుర్ నిరామయం అనే మాట ఆయుర్వేదంలోనూ ఉంది, విశేషంగా రామాయణంలోనూ ఉంది. అక్కడ ఎందుకు చెప్పాడంటే లంకలో రావణాసురుడి దగ్గర రాక్షసులు చాలామంది ఉంటారు. వాల్మీకి ఏం చెప్తాడంటే లంకలో ఉండే రాక్షసులందరూ ఆయుర్ నిరామయం వాళ్ళే. వాళ్ళకి ఆయువు ఉంది, జబ్బులు లేవు. లంకలో ఉండే రాక్షసులకి ఆయువు ఉంది, జబ్బులు లేవు. అదే జబ్బులు లేవు అనే మాటని తీసుకొచ్చి వేదంలో ఆయుర్వేదంలో చెప్పిన తర్వాత కూడా దాన్ని ఆయుర్వేదంలో ఆయుర్ నిరామయం అని పెట్టినప్పుడు ఆ హెడ్డింగ్ బాగా ఉంటుంది ఉద్దేశంతో దాన్ని నేను ప్రపోజ్ చేశాను. అది డెఫినెట్గా యాప్ట్గా ఉంటుందని నా ఉద్దేశం. అంటే ఆయుర్వేదిక్ మూలాలు రామాయణ కాలం నాటే ఉన్నాయి అనుకోవచ్చండి. ఆయుర్వేద మూలాలు రామాయణ కాలం నాటిగా ఉన్నాయి. ఆయుర్ని గురించి విషయాలు, మందులు, వాటిని ఎట్లా ప్రయోగించాలి అనేది రామాయణ కాలం నుంచి ఉన్నాయి. సాధారణంగా దీని గురించి ఒక పురాణ కథ ఏంటంటే క్షీరసాగర మదనంలో ధన్వంతరి పుట్టాడని, అక్కడి నుంచి ఇది మూలాలు వచ్చినాయి అని అంటారు. అది నిజమేనండి? అది అంతేనండి. ధన్వంతరి ఆయుర్వేదానికి మూల పురుషుడు. ఆ రకంగా ఆయుర్వేదం ప్రాచుర్యంలోకి వచ్చింది ధన్వంతరి ద్వారానే వచ్చింది. దానికి మూల పురుషుడు ధన్వంతరి. మీరు ఎట్లా వచ్చారు ఈ ఫీల్డ్కి? అసలు ఎందుకున్నారు ఈ ఆయుర్వేదిక్ డాక్టర్గా? సరే, నా దగ్గరకు వచ్చేటప్పటికంటే 1965లో నేను 12th క్లాస్ అయిపోయింది. 12th క్లాస్ అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్తో సమానం. 12th క్లాస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మా నాన్నగారు టీచర్. ఎక్కడ? ఏ ఊరండి? గుంటూరు డిస్ట్రిక్ట్లో టీచర్. జంగమైసరం ఒక ఊరు ఉంది, అక్కడ నా జన్మస్థలం. మా నాన్నగారి పేరు వెంపటి వెంకట నరసయ్య గారు, మా అమ్మగారి పేరు వెంపటి లలితాంబ. నేను 31 ఆగస్టు 1950 నాడు పుట్టాను. జంగమైసపురంలో గురజాల తాలూకాలో గుంటూరు జిల్లాలో పుట్టాను. ఓకే, 76 ఏళ్ళు మీకు అయితే ఇప్పుడు? ప్రస్తుతానికి 75 ఏళ్ళు. అయిన తర్వాత నాకు 12th క్లాస్ అయిపోయింది 1965లో. 12th క్లాస్ అయిపోయిన తర్వాత మా నాన్నగారు టీచర్. మా నాన్నగారు టీచర్ కాబట్టి నన్ను కూడా టీచర్ చేయాలనే ఉద్దేశంతో మా నాన్నగారు టీచర్ ఆ స్కూల్ ఎంట్రన్స్ కోసం పట్టుకెళ్ళారు మమ్మల్ని. పట్టుకెళ్ళిన తర్వాత ఇంకా మోస్ట్లీ ఇంకా ఆ రోజు అడ్మిషన్ కావాలి. కానీ ఏమైపోయింది, మేము కొన్ని సర్టిఫికేట్స్ తీసుకెళ్ళటం మర్చిపోయినాం ఆ స్కూల్కి. ఆ సర్టిఫికేట్ తీసుకోవడం మర్చిపోతే ఆ స్కూల్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఏమన్నదంటే ఆ సర్టిఫికేట్ తెస్తే తప్ప నేను అడ్మిషన్ ఇవ్వను, లేకపోతే అడ్మిషన్ ఇవ్వడం కుదరదు అన్నది. అప్పుడు మా నాన్నగారు నన్ను గుంటూరులోంచి మళ్ళీ ఊరెళ్ళి ఆ సర్టిఫికేట్ తేవడం కోసం వెళ్ళారు ఊరికి. వెళ్తే అక్కడ లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏమిటంటే నేను యాక్చువల్గా అయితే ఆ సర్టిఫికేట్ ముందే తెచ్చుంటే నేను టీచర్ని అయిపోయి ఉండేవాడిని ఎలిమెంటరీ స్కూల్లో. ఓకే. నేను మా నాన్నగారు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు పోస్ట్లో నాకు ఇక్కడ ఆయుర్వేదిక అడ్మిషన్ లెటర్ వచ్చింది. అదే రోజు లెటర్ వచ్చింది. లైఫ్లో టర్నింగ్ పాయింట్ అంటే అదే లెటర్ వచ్చింది. మరి ఇంకా మేము గుంటూరులో ఉన్నాం, మా అమ్మగారు లెటర్ వచ్చిందని కంగారు పడుతోంది. అనుకోకుండా మా నాన్నగారు పాత సర్టిఫికేట్ తేవడం కోసం అటు వెళ్ళారు. వెళ్తే ఈ లెటర్ వచ్చింది. అప్పుడు ఇంకా మా నాన్నగారు ఆ సర్టిఫికేట్ తీసుకొని నెక్స్ట్ డేనే హైదరాబాద్ రావాలి అడ్మిషన్కి. అదే ఫస్ట్ డే ఆడు ఇంకా గుంటూరు టీచర్ ట్రైనింగ్ కోర్స్ మానేసి స్ట్రైట్ అవే అక్కడి నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. ఆ రకంగా జీవితంలో భగవంతుడు ఒక రకమైన మంచి అవకాశాన్ని ఇచ్చాడు. సెటిల్ అయిపోయినాం. ఎక్కడెక్కడ పనిచేశారు మీరు? నాకు 1969లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయిందండి హైదరాబాద్లోనే. 70లో హౌస్ సర్జన్సీ అయిపోయింది. 1970లో హౌస్ సర్జన్సీ అయిపోయిన తర్వాత
మాకు BAMS అంటారు మా డిగ్రీ, బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ అని. అప్పుడు మాకు హైదరాబాద్ ఏపీ కాంపౌండ్ ఏపీ స్టేట్లో 3 కాలేజీలు ఉన్నాయి, హైదరాబాదు, వరంగల్, విజయవాడ. ఈ 3 కాలేజీల్లో ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఫస్ట్ వస్తారు, ఫైనల్ ఇయర్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు 3 ఉంటారు, ఒక్కో కాలేజీలో ఒకళ్ళు ఉంటారు. 3ని కలిసి మళ్ళీ ఇంకో ఎగ్జామ్ పెడతారు. ఓకే. అంటే అప్పుడు ఏమైపోయింది, స్టేట్లో ఉన్న కాలేజీలో 3 ఫస్ట్ వస్తారు, 3కి మళ్ళీ ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ ఎట్లా ఉండేది అంటేనండి, థియరీ ఉండేది, వైవా ఉండేది, ప్రాక్టికల్స్ ఉండేవి. పొద్దున్న 10ంటికి పరీక్ష మొదలు పెడితే సాయంత్రం 5 అవుతుంది. ఓకే. అది ఆ పేరుతో స్టేట్ గోల్డ్ మెడల్ ఇస్తారు. ఆ పరీక్ష పాస్ అయ్యి 3 ఎవరు ఫస్ట్ వస్తారు వాళ్ళు. సో అప్పుడు 70లో మా 3ని పిలిచి కాలేజ్ ఫస్ట్ వచ్చిన వాళ్ళని మళ్ళీ ఒక ఎగ్జామ్ పెట్టి పరీక్ష పెట్టి సాయంత్రం 6ంటికి డిక్లేర్ చేశారు, నాకు స్టేట్ గోల్డ్ మెడల్ ఇచ్చారు. అప్పుడు నేను 1970లో స్టేట్ టాపర్ని ఆయుర్వేద మెడిసిన్లో. ఆ రకంగా 70లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అయిన తర్వాత నాకు 1971లో వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది మెడ్రాస్లో. అదృష్టం ఏంటంటే గోల్డ్ మెడల్ ఉంది కదండి, గోల్డ్ మెడల్ ఉండేప్పటికీ ఉద్యోగాలు ఈజీగా వస్తాయి, సహజం, మెరిటోరియస్ స్టూడెంట్ కదా. 1971లో నాకు మెడ్రాస్లో ఉద్యోగం వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పనిచేశాను నేను. అక్కడి నుంచి ఇంకా ఒకటొకటి మారుతూ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మారుతూ నేను 5 ఉద్యోగాలు మారాను. ఎందుకోసం మారానంటే గోల్డ్ మెడల్ ఉంది కాబట్టే మారాను. ఎందుకోసం ప్రతి చోట వస్తూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నాను, ఏది బాగుంటే అక్కడ ఉంటూ ఉన్నాను. ఓకే. అందుకోసం మెడ్రాస్లో సెంట్రల్ గవర్నమెంట్ పనిచేశాను. తర్వాత స్టేట్ గవర్నమెంట్కి వచ్చాను, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళాను. సెంట్రల్ గవర్నమెంట్ 8 years పనిచేశాను, మళ్ళీ స్టేట్ గవర్నమెంట్కి వచ్చాను. ఇక స్టేట్ గవర్నమెంట్లో 1979 నుంచి స్టేట్ గవర్నమెంట్లో ఉండి నా ఫస్ట్ పోస్టింగ్ ఒంగోలులో మెడికల్ ఆఫీసర్గా. ఒంగోలు నుంచి నెల్లూరు నుంచి ఖమ్మం నుంచి హైదరాబాదులో 1983కి వచ్చి ఇక్కడ నుంచి 83లో ఇక్కడ వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయి ఇక్కడే జాబ్ చేస్తూ రిటైర్ అయిపోయాను. 83లో నేను MD చేశాను ఇక్కడ. 83లో MD స్పెషలైజేషను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి MD డయాబెటీస్లో స్పెషలైజ్ చేశాను నేను 83లో. తర్వాత అప్పుడు 83 నుంచి MD డిగ్రీ తీసుకోవడం, అయిన తర్వాత ఇక్కడే కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేయడం, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పనిచేయడం, అన్నీ ఒకటొకటి అవుతూ ఉన్నాయి. నేను 2006లో రిటైర్ అయిపోయినాను, 20 ఏళ్ళ నుంచి. ఏంటంటే మీకు చాలా రివార్డులు కూడా వచ్చినాయి అని చెప్పి నేను విన్నాను. అలాగే మీరు ఈనాడులో సుఖీబాబా కూడా ఆర్టికల్ చాలా రాశారు. ఆ జర్నీ ఎట్లా వచ్చిందండి అది? నాకు ఎప్పుడైతే గోల్డ్ మెడల్ వచ్చింది, అకాడమీ ఆఫ్ ఆయుర్వేద అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వీళ్ళ 3ని కలిపి గోల్డ్ మెడల్ ఇచ్చారు. గోల్డ్ మెడల్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటే కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కొంతమంది ఉంటాయి కదా, ఉన్నవాళ్ళు నాకు ఆల్రెడీ గోల్డ్ మెడల్ ఉంది, కాలేజీలో లెక్చరర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పాఠాలు చెప్తూ ఉంటాం, నా పెర్ఫార్మెన్స్ని వాళ్ళు చూస్తూ ఉంటారు బయట నుంచి. చూసిన తర్వాత నాకున్న పరిజ్ఞానానికి నాకు ధన్వంతరి అవార్డు ఇచ్చారు 2002లో. ధన్వంతరి అవార్డు ఇచ్చిన తర్వాత మాకు ఇంకోటి అంటే ధన్వంతరి సాంప్రదాయంలో మెడిసిన్, సర్జరీ 2 ఉంటాయి. సర్జరీ సైడ్ సుశ్రుతులు ఎక్కువ ఇది ఎంఫసిస్ ఇచ్చాడు, మామూలుగా టైప్ మెడిసిన్ సైడ్ ఉంది. తర్వాత సుశ్రుతంలో కూడా కొన్ని వ్యాధులకి చికిత్సలు చాలా సపరేట్గా చెప్పారు. వాటిని కొంచెం నేను నా ప్రాక్టీస్లో హైలైట్ చేసుకుంటూ అది కొంచెం చేసిన తర్వాత సుశ్రుత అవార్డు కూడా నాకు ఇచ్చారు. ఓకే. సో సుశ్రుత అవార్డు ఇచ్చారు 2008లో, 2002లో ధన్వంతరి అవార్డు ఇచ్చారు. ఆ రకంగా 2 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ 2 చూసిన తర్వాత ఈనాడు వాళ్ళకి అప్పుడు సుఖీభావ అని ఒక క్యాప్షన్ మొదలుపెట్టారు ఈనాడు పేపర్లో, ప్రింట్ మీడియాలో. అలోపతి వాళ్ళు అప్పటికి సుఖీభావ మీద అలోపతి డాక్టర్స్ ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రపోజల్ ఏమిటంటే ఆయుర్వేదం ఆర్టికల్స్ కూడా మొదలు పెట్టాలి అని ఒక సంకల్పం వచ్చింది వాళ్ళకి. నా విషయం ఎట్ట తెలిసిందో తెలియదు. అంటే నాకు అప్పటికి ధన్వంతరి అవార్డు ఉంది, సుశ్రుత అవార్డు ఉంది, ఇవన్నీ వచ్చిన తర్వాత నన్ను కన్సల్ట్ చేస్తుంటారు అనుకుంటున్నాను నేను. అదే పెడితే నా దగ్గరకు వచ్చారు, అయ్యా ఇట్లా మేము సుఖీభావ ఒక క్యాప్షన్ మొదలు పెడుతున్నాం ఆయుర్వేదంలో, అలోపతిలో ఆల్రెడీ ఉంది, మాకు ఫస్ట్ ఆర్టికల్ మీది కావాలి అని అడిగారు. నాకు కొంచెం ఉత్సాహంతో అడిగాను, అంత బాగుంది, డాక్టర్లు చాలామంది ఉన్నారు, ఫస్ట్ ఆర్టికల్ నా చేతనే ఎందుకు రాయిస్తున్నారు అని ఒక ప్రశ్న వేశాను. నాకు ఇంకొకటికి గుర్తుంది ఆ ప్రశ్న. ఓకే. ఎందుకు వేశారు, నన్నే ఎందుకు సెలెక్ట్ చేశారని అడిగాను. కాదండి, మేము కొంతమందిని కనుక్కున్నాం, రాబోయే ముందు మీరు బాగా చూస్తారని ఒక ఆలోచన మాకు ఉంది, అందుకోసం మీ దగ్గరకు వచ్చామన్నారు. అంటే నా దగ్గర రాబోయే ముందు వాళ్ళ ఎక్సర్సైజ్ వాళ్ళకు ఉంది. అదే వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు ఏంటంటేనండి 2004లో సుఖీభావ హెడ్డింగ్ కింద ఫస్ట్ ఆయుర్వేద ఆర్టికల్ నేనే ఇనాగ్రేట్ చేశాను. నా ఆర్టికల్తో ఇనాగ్రేట్ అయింది. అది ఇప్పుడు కంటిన్యూ. ఆర్టికల్ పేరు అగ్ని ఆర్టికల్. ఓకే. జీర్ణం వాతాభిజీర్ణం అని హెడ్డింగ్ పేరు. ఓకే. అది పెట్టారు. అది దాంతో 2004లో ఫస్ట్ ఆర్టికల్ అయింది.
తర్వాత ఇవాటికి నిరాఘాటంగా నడుస్తుంది. ఆ సందర్భంలోనే ఆ ఆర్టికల్ అంతా రాసి గత దగ్గర 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు నేను ఈనాడు సుఖీభావ ఆర్టికల్స్ రాస్తూ వచ్చాను. దానికి గుర్తింపుగా రామోజీరావు గారు తన స్వహస్తాలతో నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. ఓకే. ఏమని, మీ సేవ శ్లాఘనీయమండి, నా పత్రిక మీరు చాలా సేవ చేశారు, ఈ సేవను మళ్ళీ కంటిన్యూ చేయండి అని నాకు లెటర్ రాశారు ఆయన స్వహస్తంతో, ఆయన సంతకంతో. ఆ రకంగా ఈనాడికి సుఖీభవ ఫస్ట్ ఆర్టికల్ నేను రాయడం, నా ఆర్టికల్తో ఇనాగ్రేట్ చేయటం, ఇవాటికి హాయిగా సుఖీభవ నడుస్తుంది. ఈ మధ్య వేరే కారణాల వల్ల కొంత వయసు వచ్చి రాయటం కుదరటం లేదు. అంటే మీ అనుభవాలన్నీ మధ్య మధ్యలో మనం యాడ్ చేసుకుంటూ వెళ్దాం, ఎందుకంటే మేము మధ్యలో చాలా ఉన్నాయి కాబట్టి. ఇంకా అవునండి. ఇప్పుడు సాధారణంగా అండి అసలు ఆయుర్వేదం అంటే ఏమిటి? ఇప్పుడు అంతా అల్లోపతి ప్రపంచం అయిపోయింది అంతా. అయినా సరే చాలామంది ఆ కరోనా టైంలో కూడా చాలామంది ఆయుర్వేదం వైపు మొగ్గు చూపారు. అసలు ఆయుర్వేదం అంటే ఏంటి, ఎవరిచ్చారు, దాని విశేషాలు ఏంటండి? పర్పస్ ఆఫ్ ఆయుర్వేద ఏంటంటేనండి, ఒకటి ఆయుర్వేత్తి, ఆయుర్విందతి అని 2 మాటలు ఉంటాయి. ఆయుర్విందతి అంటే ఆయుష్ని ఇస్తుంది, అంటే లైఫ్ స్పాన్ పెంచుతుంది. ఆయుర్వేత్తి అంటే ఉన్న లైఫ్ స్పాన్ సుఖంగా గడుపుతుంది. ముందేమో లైఫ్ స్పాన్ చెప్పేది, లైఫ్ స్పాన్ సుఖంగా గడుపుతుంది అంటే ఇందాక అనుకున్నాం కదా నిరామయం అని, అటువంటిది అనుకోండి. సో ఇచ్చిన ఆయువుని మనం సుఖంగా అనుభవించే పరిస్థితి కూడా చేస్తుంది అది. అందుకోసం ఆయుర్వేదం యొక్క విశేషం అక్కడ ఉందన్నమాట. ఆయువు ఇవ్వటమే కాకుండా అట్టి ఆయువుని మనం అనుభవించేట్టు కూడా చేసే పరిస్థితులు ఆయుర్వేదంలో ఉంటాయి. అందుకోసం ఆయుర్విందతి, ఆయుర్వేత్తి అని 2 మాటలు ఉంటాయి, చాలా ముఖ్యమైనవి. ఇది కాకుండా ఆయుర్వేదంలో ఇంకా ముఖ్యమైన విశేషం ఏంటంటే, ఆయుర్వేదం యొక్క ప్రయోజనం 2 రకాలు ఉంది. ఒకటి ఏంటంటే స్వస్థస్య ఊర్జస్కరం, ఆర్తస్య రోగముక్తి అని 2 చాలా గొప్ప మాటలు ఇవి. స్వస్థస్య ఊర్జస్కరం అంటే స్వస్థుడిగా ఉన్నవాడికి తన స్వస్థతను మెయింటైన్ చేస్తుంది. కేవలం ఆయుర్వేదం అంటేనండి జబ్బున్న వాడికి వైద్యం చేయడం కాదు. ఓకే. స్వస్థుడిని స్వస్థుడిగా మెయింటైన్ చేస్తుంది ఆయుర్వేదం. రెండోది జబ్బున్న వాడికి మందు ఇస్తుంది. ఈ 2 పర్పస్ ఆయుర్వేదం చేస్తున్నమాట. అందుకోసం ఆయుర్వేదం ఆ రకంగా వ్యాధుల్ని రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఆ రకంగా ఈ చికిత్సని మనం మెయింటైన్ చేస్తున్నట్టయితే స్వస్థస్య ఊర్జస్కరం, అర్థస్య రోగముక్తి ఈ 2 విశేషంగా ఆయుర్వేదం చెప్పారు. ఆ రకంగా ఉంటుంది. ఈతో విశేషం ఏంటంటే ఆయుర్వేదాన్ని శాస్త్రం అని అనాలి. శాస్త్రం అంటే డెఫినేషన్ ఏంటంటే శాసనాత్ శాస్త్రం అని. శాస్త్రం అంటే ఏంటంటే శాసిస్తుంది అనమాట, ఇది ఇట్లా చేయాలి అంటే డైరెక్షన్ ఇస్తుంది అనమాట. ఓకే. అందుకోసం ఆయుర్వేదం ఎందుకోసం శాస్త్రం అయిందంటే ఆ రకంగా చెప్పడం కూడా చాలా గట్టిగా చెప్తుంది ఆయుర్వేదం. అవి వాటిని ఫాలో అయినట్టయితే సమాజ సేవ, సమాజ శ్రేయస్సు కోసం పుట్టిందే ఈ వైద్య శాస్త్రం. ఆ రకంగా శాసిస్తుంది అనమాట. అందుకోసం దాన్ని శాస్త్రం అన్నారు. ఆయుర్వేద శాస్త్రం ఆ రకంగా వచ్చింది. ఓకే. ఈ శాస్త్రాన్ని మనకు ఎవరిచ్చారు అని మనం అనుకున్నట్టయితే ఇచ్చింది ఋషులు. ఋషులకి ఆప్తులు అనే పేరు కూడా ఉంది. మనం సహజంగా మాటల్లో అంటుంటాం, వాడు మనకు ఆప్తులు అండి అంటుంటాం. ఆ ఆప్తులు వేరు. శాస్త్రంలో చెప్పిన ఆప్తులు ఋషులు 2 రకాలు ఉంటాయి. ఋషి అంటే ఎవరంటే ద్రష్ట. ద్రష్ట అంటే చూసేవాడు, దృష్టి అని నుంచి వచ్చింది ద్రష్ట. అవును. ఋషి అంటే ద్రష్ట, చూసేవాడు. ఏం చూస్తాడు? ఆయన 3 కాలాలు చూస్తాడు. ఏది? భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. ఆయనకి జరిగింది తెలుసు, జరుగుతున్నది తెలుసు, జరగబోయేది తెలుసు. ఆ రకంగా ఆయన ఋషి. అటువంటి ఋషి మాకు ఆయుర్వేదాన్ని ఇచ్చాడు. అంటే అర్థం ఏమిటి? ఆయన చెప్పిన శాస్త్రం 3 దృష్టిలో పెట్టుకొని ఇస్తాడు. జరిగిందని చెప్తాడు, జరుగుతున్నదని చెప్తాడు, జరగబోయేదని చెప్తాడు. ఆ రకంగా ఆయుర్వేద శాస్త్రం పూర్తిగా సంపూర్ణంగా ఇచ్చారనమాట. వాళ్ళు ఋషి ఎటువంటి వాళ్ళు, ఋషికి క్వాలిటీస్ ఎట్లా ఉండాలి, ఋషి అంటే ఎవరు అని మాట్లాడుకున్నట్టయితే అకారణ ప్రేమనాహ ఋషి అంటారు. అంటే కారణం లేకుండా మనమే ప్రేమ చూపెడతారు వాళ్ళు. సాధారణంగా ఏంటంటే స్వార్థం ఉంటే ప్రేమ ఉంటుంది, స్వార్థం లేదా ప్రేమను పెంచుకోరు. అకారణంగా వాళ్ళు మనమే ప్రేమ చూపెడతారు, వాళ్ళు ఋషులు. అది ముఖ్యమైన మాట. ఓకే. ఇంకోటి ఆప్తుడు అంటే ఇంకో మాట ఏంటంటే రహస్య విషయాలు కూడా చెప్పేవాడు ఆప్తుడు. మామూలుగా ఈ రోజుల్లో కాలంలో ఏం జరిగింది, రహస్య విషయాలు దాచిపెట్టుకుంటారు. అది ఇస్తే ఏమవుతుందో, ఇది చెప్తే ఏమవుతుందో అని, పలుకుబడి తగ్గిపోతుందేమో, ఇది చెప్పకూడదేమో. ముఖ్యంగా వైద్యంలో ఇది చాలా జరుగుతుంది, ఇది దాచిపెడతారు. అది లేదు. ఆప్తుడు అంటే దాచిపెట్టకుండా రహస్యంగా చెప్పేవాడు ఆప్తుడు. అదొక డెఫినేషన్. ఇంకో డెఫినేషన్ అకారణ ప్రేమనా అని, కారణం లేకుండా ప్రేమించేవాడు ఒకడు, ఆయన ఋషి. ముఖ్యంగా వీటిలో ఏంటంటే మనకు 3 గుణాలు ఉంటాయి. సత్వగుణం, తమోగుణం, రజోగుణం. సత్వగుణం సౌమ్యం, అవును. రజోగుణం కోపం, తమోగుణం ఎప్పుడూ నిద్రపోతూ ఉంటాం. 3 ఉంటాయి. కానీ ఋషికి ఎట్లా ఉంటానండి, సత్వగుణం ఒకటే ఉంటుంది, రజోతమో గుణాలు ఉండవు. దాన్ని రజస్తమోభ్యాం నిర్ముక్త అంటారు. ఈ 2 లేనివాడు అని అర్థం. ఓకే. తర్వాత వాడికి ఏషాం త్రికాలం అమలం అనే మాట ఉంది. త్రికాలం అంటే 3 కాలాలు. ఇందాక అనుకున్నాం మనం, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. ఈ 3 కాలాలు త్రికాలం అమలం అంటే వాడికి పూర్తిగా తెలిసి ఉంటాయి. ఓకే. ఇది ఋషికి ముఖ్యమైన లక్షణం. తర్వాత సత్యం వక్ష్యంతితే,
వాళ్ళు సత్యం మాత్రమే చెప్తారు. ఓకే. సత్యం మాత్రమే చెప్పి దాని కింద ఇంకో మాట చెప్తాడు శాస్త్రంలో, అసత్యం చెప్పరు. ఇది మాట ఏం చెప్పాలండి? పైన సత్యం చెప్తారని చెప్పాడు, కింద అసత్యం చెప్పరు అంటే అర్థం ఏంటంటే సత్యం చెప్తారు అనే మాటని స్ట్రెస్ చేయడం కోసం, అది గట్టిగా దాని మీద బలం పెట్టి చెప్పడం కోసం సత్యమే చెప్తారు, అసత్యం చెప్పరు. ఇది ఋషులకి మంచి అనమాట. ఇంకోటి ఫైనల్గా ఏం చెప్తా అంటే తేషాం వాక్యం, వాళ్ళ వాక్యం అసంశయం అంటే డౌట్ ఉండదు అని. వాళ్ళ స్టేట్మెంట్ డౌట్లెస్గా ఉంటాయి. తర్వాత సత్యమే చెప్తారు, అసత్యం చెప్పరు. ఇందాక ఎప్పుడైతే మనం రజతమోభ్యాం నిముక్త అనుకున్నామో వాళ్ళు సెల్ఫ్లెస్ డెడికేటెడ్ సైంటిస్ట్ అనమాట. వాళ్ళు సెల్ఫ్లెస్ డెడికేటెడ్ సైంటిస్ట్. వాళ్ళ జన్మంతా సమాజం కోసమే డెడికేషన్. ఓకే. ఆ రకంగా ఎన్ని గుణాలు కలిగి ఉన్నవాడు ఋషి ఉంటాడు, ఆప్తుడు ఉంటాడు. ఇటువంటి వాడు చెప్పిన శాస్త్రాన్ని మరి మనం తప్పకుండా గౌరవించడం ఒక ధర్మం కూడా. దానికి చెప్తూ ఇదంతా రాబోయేది వాళ్ళకి తెలుసు కదండి. యుగం తెలుసు, మనుషులు ఎట్లా ఉంటారో తెలుసు, వ్యాధులు ఎట్లా ఉంటారో తెలుసు. ఆయన మాట అన్నాడు అక్కడ ఏమనంటే, నేను నిన్ను చెప్పాను, రాబోయే కాలాల్లో అనుమానం చెప్పే మనుషులు కూడా రావచ్చు, తెలుసు కదా ఆయనకి, అనవచ్చు. చివరికి ఏం చెప్తాడంటే యథోపదేశమేమో న్యాయతరహ అంటాడు. యథోపదేశమేవా, చెప్పినట్టుగా ప్రయోగం అంటే చేయటం న్యాయతరం. మేము చెప్పినట్టు చేయండి, క్వశ్చన్స్ వేయొద్దు చెప్తారు, ప్రశ్నలు వేయొద్దు, చెప్పినట్టు చేయండి, మేము చెప్పేది నిజం చెప్తున్నా కూడా వినండి అన్నప్పుడు అది చదువుకున్న తర్వాత మాలాంటి క్వాలిఫైడ్ డాక్టర్స్కి ఏమనిపిస్తుందంటే వాడు చెప్పిన ప్రతి మాట మాకు అమృతమే. ఓకే. వాడు చెప్పిన ప్రతి మాట మాకు శాస్త్రం కదా, శాస్త్రం. అప్పుడు మేము ఇవాళ ప్రతి మాటని మేము ఆస్వాదిస్తూ ఇవాళ అనుభవిస్తున్నాం. నిజంగా ఋషి రుణం మేము ఈ జన్మకు తీర్చుకోలేము. ఈ ఆయుర్వేదం మిగతా శాస్త్రాల కన్నా ఎందుకు భిన్నమైందండి? భిన్నం అంటే ఆయుర్వేదం యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలి, ఇంకా వేరే శాస్త్రాల కన్నా ఇంపార్టెన్స్. ఇది చాలా చాలా మంచి ప్రశ్న అండి. ఇది కొంచెం మనం డీటెయిల్గా వెళ్ళవలసి వస్తుంది. చాలా పాయింట్స్ ఉన్నాయి. ఒక 10-12 పాయింట్స్ ఈ రోజులకు అనువదించే పాయింట్స్, అంటే మన కాలానికి సరిపోయే పాయింట్స్ చెప్తాను. నేను చెప్పడం మొదలు పెడితే నేను ప్రొఫెసర్ కాబట్టి చాలా చెప్తాను, అది కాదు. మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో మనకి పనికి వచ్చే పాయింట్స్ కొన్ని చెప్పగలిగినట్టయితే ఆయుర్వేదం నిజంగా గొప్పది, నిజంగా విశిష్టత, అన్ని శాస్త్రాల కానీ విశిష్టత అని మనకు తెలుస్తుంది. అందులో మొట్టమొదటిది ఏమిటంటే ఆయుర్వేదం వాళ్ళు క్రిములు చెప్తారు. క్రిమి అంటే మనకు బ్యాక్టీరియా, వైరస్, ఇవన్నీ క్రిములు ఉంటాం. ఆయుర్వేదంలో క్రిములు 2 రకాలు చెప్తారండి. ఇంకా 1 by 1 చెప్తున్నాను నేను. 12-13 పాయింట్స్ చెప్తాను. అలాగే క్రిములు చెప్పారండి. 2 రకాల క్రిములు చెప్పారు. ఒకటి ఏంటంటే దృశ్యక్రిమి, అదృశ్యక్రిమి. దృశ్యక్రిమి అంటే కనపడుతుంది, అదృశ్యక్రిమి అంటే కనపడదు. కనపడని క్రిమి ఎట్లా చెప్పారండి వాళ్ళు? ఇప్పుడు కనపడే క్రిమి చెప్పాడు, కనపడని క్రిమి ఎట్లా చెప్పగలిగాడు వాడు అని అంటే ఆయనది కేవలం మాంసనేత్రం కాదు, ఆయనది జ్ఞాననేత్రం. ఓకే. జ్ఞాననేత్రంతోనే తనకు కనపడ్డాయి, మనకు కనపడమని చెప్తున్నాడు. అదృశ్యం అంటే ఆయనకు దృశ్యమే. అదే ఆయన చూపెట్టని ఆ మాట చెప్పలేడు. లేదా ఎట్లా చెప్తాడు ఉన్నాయని? అదృశ్యక్రిమి ఉన్నాయని చెప్పాడు అంటే చూడకుండా చెప్తాడు. అదే అందుకోసం అదృశ్యక్రిమి ఉందని చెప్పడమే గొప్ప విశేషం. ఇవాళ మనం చూస్తున్న మైక్రోస్కోప్లో బ్యాక్టీరియా, వైరస్ అన్ని మైక్రోస్కోప్లో పెడితే కనపడుతున్నాయి. దృశ్యక్రిమి అంటే మోషన్లో నూలు పురుగులు అవన్నీ వస్తాయి, అవి కనపడే క్రిములు. తల్లో పేర్లు ఉంటాయి, అవి కనపడే క్రిములు, అవి కనపడే దృశ్య క్రిములు. అదృశ్య క్రిమి అంటే మనం మైక్రోస్కోప్లో చూస్తామే, బ్యాక్టీరియా, వైరస్ అంతా చూస్తుంటాం. తర్వాత ఇంకో క్రిముల్లో కూడా ఇంకో విషయం చెప్పాడు, రక్తంలో క్రిములు ఉంటాయని చెప్పాడు. ఓకే. ఎట్లా తెలుస్తుంది రక్తంలో క్రిమి? అదే మనం మైక్రోస్కోప్లో మేము చూస్తున్నాం. తర్వాత పొజిషన్లో క్రిములు ఉంటాయి అంటాడు, అంటే మోషన్లో అమీబా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అప్పుడు మోషన్లో క్రిములు ఉంటాయని చెప్తున్నాడు, రక్తంలో క్రిములు ఉంటాయని చెప్తున్నాడు, అదృశ్య క్రిములు ఏం చెప్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఎంత దూరం వెళ్ళాడు, ఎట్లా చూడగలిగాడు, ఎట్లా చెప్పగలిగాడు అంటే ఆయనకి ఏంటంటే దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే ఆయనకు 3 కాలాలు తెలుసు, అది కూడా చూడగలిగాడు. జ్ఞాననేత్రంతో చూడగలిగాడు తప్ప మాంసనేత్రంతో కాదు. ఓకే. చాలా ముఖ్యమైనది అది ఫస్ట్ పాయింట్. ఓకే. రెండో పాయింట్, మానవులకి వాళ్ళ శరీరతత్వాలను బట్టి ఆయుర్వేదంలో వాళ్ళ ప్రకృతి అని ఒక సెపరేట్ క్యారెక్టర్ ఉంది. ప్రకృతి అంటే వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, శేషణ ప్రకృతి అని ఉంటాయి. ఈ ప్రకృతిని బట్టి మేము వైద్యం చేస్తూ ఉంటాం మనుషుల్లో. ఇది చాలా వైద్యుడికి చాలా అవసరం. అది వాతపిత్త కఫాలు అంటారు. అవే వాతపిత్త కఫాలు అంటారు. ఆ పేరుతో ప్రకృతులు ఉంటాయి. అంటే ఒక మనిషి వాత ప్రకృతి గల మనిషి, దీని తత్వం అంటాం మన వాళ్ళు. వాతతత్వం, పిత్తతత్వం, కఫతత్వం అంటారు. తత్వం అంటే అర్థం కావడం కోసం చెప్తున్నాను నేను. ఏమండి మనిషిని చూడగా కాదండి, కొన్ని ప్రశ్నలు వేయాలి, ఎగ్జామిన్ చేయాలి. చూసిన తర్వాత కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి. మొత్తం డిసైడ్ చేయాలంటే వాడు ఏ ప్రకృతి అని కొన్ని క్వశ్చన్స్ వేయాలి మేము. పేషెంట్ ఎగ్జామిన్ చేసే అవసరం ఉంటుంది. అది క్వాలిఫైడ్ డాక్టర్స్ చేస్తారు, అది చేస్తాం. ఇప్పుడు ఏమైపోతుంది, వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, శ్రేష్ఠ ప్రకృతి అని 3 ప్రకృతులు ఉంటాయి, అది చేస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటేనండి, వాత ప్రకృతి వాడికి ఒక జబ్బు వస్తుంది. వాత ప్రకృతి వాడు 4 మనుషులు ఉంటారు, 4కి ఒకే జబ్బు వస్తుంది. 4కి ఒకే మంది ఇవ్వడం కుదరదు.
మళ్ళీ వాడి శరీరతత్వం ఇంకోటి ఉంటుంది. శరీరంలో వేరే 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 పదార్థాలు ఏవో ఇన్వాల్వ్ అయింది. తర్వాత ఈ వాత పిత్తలో కూడా పెర్మిటేషన్స్ ఉంటాయి. వాతపిత్తం, పిత్తవాతం, వాతకఫం, కఫవాతం అటు పెర్మిటేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపిగానే చికిత్స చేయడం కుదరదు. ఇది చాలా చాలా పెద్ద లెంగ్తీ సబ్జెక్ట్ ఇది. ఓకే. నిజంగా వీటిని బట్టి చికిత్స చేయడం అంటే చాలా కష్టమైన పని, చేయాలి తప్పదు, క్వాలిఫైడ్ డాక్టర్గా తప్పదు. చివరికి ఏమైపోయింది, ఈ ప్రకృతిని బట్టి వైద్యం చేస్తాం పాత రోజుల్లో ఉందండి. పాత రోజుల్లో ఏముంది తెలుపుంటారా, పాత రోజుల్లో ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ ఉండేది. ఫ్యామిలీ ఫిజిషియన్ మీ ఇంటికి ఒక డాక్టర్ ఉంటాడండి. మీ ఇంటి ఏ జబ్బు వచ్చినా ఆ డాక్టర్ వస్తాడు. పాత రోజుల్లో ఉండేది. ఆ డాక్టర్ వస్తే మనం పుట్టిన దగ్గర నుంచి మన తత్వం ఏంటి, కోపమా, ఇసుక, అల్లరే, ఇవన్నీ తెలుస్తాయి. దీన్ని బట్టి తత్వం ఫైనలైజ్ చేస్తారు. ఎప్పుడైతే పిల్లల్ని మొదటి దగ్గర నుంచి అందరినీ ఒకే డాక్టర్ చూస్తూ ఉన్నాడో ఆ డాక్టర్ పేరు ఫ్యామిలీ ఫిజిషియన్. ఓకే. ఇప్పుడు ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ పోయింది. ఎందుకోసం పోయిందంటే ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్కి స్పెషాలిటీస్ ఉన్నాయి. ఓకే. ఫ్యామిలీ ఫిజిషియన్ తక్కువైపోయినారు, ఇప్పుడు ఉన్నారు. చెప్పేంతండి ఫ్యామిలీతో పూర్తిగా పరిచయం ఉండి అదే ఫ్యామిలీ అదే డాక్టరు అప్పుడే చేయాలి అన్నట్టు కాకుండా జబ్బు వచ్చింది, మనకు మంచి వైద్య సేవ దొరుకుతుంది, స్పెషలిస్ట్ దొరుకుతున్నారు, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు మీకు వాడు పరిచయం ఉండాల్సిన అవసరం లేదు, మీ ఫ్యామిలీతో పరిచయం ఉండాల్సిన అవసరం లేదు, మీ పరిస్థితులు వాళ్ళకి తెలియవు, కొత్తగా ఉంటుంది. ఫ్యామిలీ ఫిజిషియన్ అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే పోయిందో ప్రకృతులు పోయినాయి. పోయలేదు, ప్రకృతులు ఇంటరప్షన్ వచ్చింది. అప్పుడు ఏమైపోతుంది, మనిషిని బట్టి చికిత్స చేయవలసిన పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. మీ 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 తత్వం, మీ కోపం, శాంతత అన్నీ తెలిసేవి. ఎప్పుడైతే ప్రకృతిని బట్టి వైద్యం చేయాలని తెలిసిందో ఈ కాన్సెప్ట్ మోడర్న్ డాక్టర్స్ కూడా ఇప్పుడు దాన్ని గుర్తించారు. ఓకే. గుర్తించి నేను 1-2 సార్లు విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ నేను చూశాను హాస్పిటల్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనలైజ్డ్ మెడిసిన్ అని. అంటే పర్సన్ టు పర్సన్ ట్రీట్మెంట్ మారుతుంది, జబ్బు ఒకటే. దాని పేరు ఏం పేరు, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనలైజ్డ్ మెడిసిన్. అంటే పర్సన్ బట్టి మందు ఇవ్వాల్సి వస్తుంది. అంటే అర్థం ఏంటి, ప్రకృతి అంటే ఇదే. ఆ ప్రకృతిని బట్టి డిసైడ్ చేసి పేరుని బట్టి ఫైనలైజ్ చేస్తే అది ప్రకృతి అంటారు. సో ప్రకృతిని బట్టి వైద్యం చేయడం అనేది ముఖ్యంగా ఆయుర్వేదంలో ఫండమెంటల్ పాయింట్. అది నిజంగా చాలా గొప్ప సబ్జెక్ట్. అది దాన్ని పెర్ముటేషన్స్ ముందు వెనక కలుపుకోవటం, మేము క్వాలిఫైడ్ డాక్టర్స్ దాన్ని కొంచెం సెపరేట్గా అనాలిసిస్ చేసి వైద్యం చేయగలం. ఆ ప్రాసెస్ ఉంది. ఆ రకంగా ఆయుర్వేదం ఐడెంటిటీ ఎక్కువ అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను. మూడోది, మాకు జ్వరం ఉంది. జ్వరం పేరు మేము పైరెక్సియా అంటాం, మెడికల్ టర్మ్ పైరెక్సియా అంటాం. పైరెక్సియా ఎక్కువ అయితే, జ్వరం ఎక్కువ ఉంటే హైపర్ పైరెక్సియా అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ 104, 105 ఉందనుకోండి. మామూలుగా 100, 100 దాకా పైరెక్సియా అంటాం. 103, 100 దాటితే హైపర్ పైరెక్సియా అంటాం. బాగుంది, అంతవరకు బాగుంది. పైరెక్సియా అనే మాట ఎప్పుడైతే జ్వరానికి వచ్చిందో, ఈ పైరెక్సియా అనే మాట ప్రస్తుతానికి మోడర్న్ సైన్స్లో పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అని ఒక జబ్బు ఉంది. దాని పేరు PUO అంటారు. P అంటే పైరెక్సియా, U అంటే అన్నోన్, O అంటే ఆరిజిన్. దాని అర్థం ఏమిటి, పైరెక్సియా అంటే జ్వరం, అన్నోన్ ఆరిజిన్ అంటే కారణం తెలియదు. జ్వరం ఉంది, అదే అన్నోన్ ఆరిజిన్, కారణం తెలియదు. దానికి మా వాళ్ళందరూ మందులు వేస్తూ ఉంటారు, కొన్నాళ్ళు మందులు వేస్తారు, తగ్గదు. కారణం ఏదైనా కావచ్చు, తగ్గకపోతే అన్ని మందులు వేసాం, జ్వరం తగ్గలేదు, ఇంకా జ్వరం ఉంది. దాన్ని మేము వైద్యశాస్త్రంలో PUO అంటాం. PUO, పైరెక్సియా అన్నోన్ ఆరిజిన్ అంటాం. పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అనేది మోడర్న్ సైన్స్లో పెట్టిన మాట. ఈ పాట ఈ వర్డ్ కాయిన్ చేసింది. కానీ ఆయుర్వేదంలో అక్కడ అన్నోన్ ఆరిజిన్, మాకు నోన్ ఆరిజిన్ ఉంది, మాకు తెలిసిన ఆరిజిన్ ఉంది. ఇది కొంచెం చాలా గొప్ప ఆరిజిన్. ఏమిటంటే ఇది దైవ సంబంధమైన ఆరిజిన్. ఇది అంటే ఏమైపోతుంది, రుద్రుడికి కోపం వస్తే జ్వరం వస్తుంది అని శాస్త్రంలో చెప్పాడు ఆయుర్వేదంలో. ఓకే. రుద్రుడికి కోపం వస్తే మీకు జ్వరం వస్తుంది, దాని పేరు రుద్ర కోపం అంటారు. ఓకే. మీకు PUO, మాకు నోన్ ఆరిజిన్, మాకు KO, నోన్ ఆరిజిన్, KO అంటాం. సో ఎప్పుడైతే అప్పుడు ఏమైపోయిందండి, ఈ PUO ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను, 10 మందికి తెలియాలి. అది నేను 1974లో విజయవాడ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా, అరౌండ్ దగ్గర 40-45 ఏళ్ళ నాడు. అప్పుడు కూడా మేము ప్రాక్టీస్ చేస్తుండేవాళ్ళం కదా. అప్పుడు PUO అప్పుడు కూడా ఉంది. సో PUOతో పేషెంట్ బాధపడటం అంతా ఉంది. విజయవాడలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA ఒకటి ఉంది, దానికి అటాచ్డ్గా BMA ఒకటి, బెజవాడ మెడికల్ అసోసియేషన్ ఇప్పటికీ ఉంది. IMA అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్, BMA అంటే బెజవాడ మెడికల్ అసోసియేషన్. అందులో డాక్టర్స్ అందరూ అలోపతి డాక్టర్స్ ఉంటారు. కొంత ఆయుర్వేద డాక్టర్, BMAలో కొంతమంది ఆయుర్వేద డాక్టర్ కూడా ఉన్నారు. ఆయుర్వేద అలోపతి తెలిసిన డాక్టర్ ఇద్దరు, రెండు కలిసిన వాళ్ళు ఉంటారు. అయిన తర్వాత ఎప్పుడైతే PUO అని చెప్పారో, ఇందులో కొంతమంది ఆయుర్వేద డాక్టర్ ఉన్నారు మెంబర్లు, కేవలం అలోపతి వాళ్ళు కాకుండా. ఆయుర్వేద డాక్టర్కి మాకు ఈ పాయింట్ తెలుసుగా, ఏది, రుద్రుడి కోపం వస్తే జ్వరం వస్తుందని. రుద్రుడికి కోపం వస్తే జ్వరం ఏం చేయాలి, రుద్రుడికి అభిషేకం చేయాలి. శివుడికి అభిషేకం శాంతిస్తాడు, అంతే కదా. మనం ఏం చేస్తాం, దేవాలయాల్లో శివుడికి అభిషేకం చేస్తాం.
అభిషేకం అయితే శివుడు తృప్తి పడతాడు. అది మాకు తెలుసు, శాస్త్రంలో కూడా ఉంది, మాకు తెలిసింది కాదు. శివుడికి కోపంతో జ్వరం వచ్చింది, శివుడికి అభిషేకం చేస్తే జ్వరం అవుతుంది అని మాకు రెఫరెన్స్ ఉంది, అదే చూస్తున్నాం. మరి అక్కడ మందు లేదు, కారణం తెలియదు. మాకు ఇక్కడ మందు ఉంది, కారణం తెలిసింది. తర్వాత చేయడంలో తప్పేం లేదు. ఈ విషయాన్ని వాళ్ళు కూడా గుర్తించారు. అలోపతి డాక్టర్ 1974లో గుర్తించి మాకు విజయవాడలో విష్ణుపట్ల రామకృష్ణ శాస్త్రి గారు డాక్టర్ గారు ఉన్నారు. ఆయన ఆయుర్వేద కాలేజ్ ప్రిన్సిపల్గా చేశారు. చాలా నిష్ణాతుడు, మంచి శివ పూజాపరాయణుడు. ఆయన సత్యనారాయణపురంలో ఉండేవాడు విజయవాడలో. సత్యనారాయణపురం నుంచి కృష్ణానదికి 7-5-6 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి రోజు పొద్దున్న 5ంటికి వెళ్ళేవారు ఆయన స్నానానికి. వెళ్ళి స్నానం చేసి ఆయన ఇసుకతో అభిషేకం చేసుకొని వచ్చేవారు ఆయన రోజు శివుడి దగ్గర లోపలికి వెళ్ళి చేసుకొని. ఇది ఆయనకి ప్రాక్టీస్ ఏమిటంటే, ఆయనకి అక్కడ జ్వరం వచ్చిన వాళ్ళకి అక్కడ తీసుకెళ్ళి, మేము ప్రాక్టికల్గా చూసాం, తీసుకెళ్ళి అక్కడ శివుడికి అభిషేకం చేసి ఆ తీర్థం ఇస్తే 3 రోజులు జ్వరం తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇది వాళ్ళు కూడా ఎండార్స్ చేశారు. ఎవరు? అలోపతి డాక్టర్స్ కూడా వాళ్ళు ఎండార్స్ చేశారు, నాకు తెలుసు. అప్పుడు చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే, పియుఓ అని విజయవాడలో ఐడెంటిఫై చేస్తే ఎటువంటి ట్రీట్మెంట్ లేదు కాబట్టి ఆయన పేరు వెళ్ళండి రా, ఆయన ఉన్నాడు ఒక పెద్ద ఆయన కృష్ణానదికి పోతాడు పొద్దున్నే, ఆయన అంటే పోండి, ఆయన అభిషేకం చేస్తాడు, తీర్థం ఇస్తాడు, దెబ్బ తగ్గిపోతుంది, పంపించారు. ఓకే, అంటే వీళ్ళతో కూడా స్నానం చేయించేవాళ్ళ? హైపర్ ప్రెషర్ స్నానం చేసి చల్లబడుతుంది కూడా. ఇంకా ఒకటండి, ఆ లెవెల్ దాకా వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని రూల్స్ మారిపోతాయి. అసలు ఆయన నిష్ణాతుడు, ఆయన కారణం మనకు తెలియదు, వీళ్ళతో కూడా స్నానం చేయించేవాడు. చేయించి వీళ్ళకి తీర్థం ఇచ్చి తగ్గినవి కేసులు మేము చూసాం పర్సనల్గా. ఓకే, అంటే ఇది ఏదో అలటప్పగా చెప్పడం కాదు, నేను మళ్ళీ చెప్తాను, నేను ప్రొఫెసర్గా చూసి చెప్తున్నాను. ఇదిలో నేను సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే రోజుల్లో నాకు డైరెక్టర్ గారు ఉండేవారు. వారి పేరు డాక్టర్ నంబూరి హనుమంతరావు గారు. ఆయన గొప్ప నిష్ణాతుడు, చాలా గొప్ప మనిషి. ఆయన దగ్గర మేము చాలా వైద్యం నేర్చుకున్నాం. వారు కూడా కేసెస్ పంపి దగ్గరుండి కేసెస్ నేను చూశాను వారి దగ్గర నుంచి. అందుకోసం పియు అనే దానికి అలోపతిలో లేని దానికి ఆయుర్వేదంలో మందు ఉంది. మేము అభిషేకం చేస్తాం, అభిషేకం చేసి తీర్థం ఇస్తాం, ఇదొక పద్ధతి. ఇంకొక విషయం కూడా చెప్పాల్సి వస్తుంది. రాముడికి అంటే నేను కొంచెం రామాయణంలో నాకు ప్రవేశం ఉంది కాబట్టి రాముడికి ఒక మంత్రం ఉంది. రామం నిశాచర వినాశకరం నమామి అని మంత్రం పేరు. మంత్రం అంటే ప్రార్థన శ్లోకం. అదే ఏం లేని దాని పేరు రామం నిశాచర వినాశకరం నమామి. అంటే రాముడు నిశాచరుడు అంటే రాక్షసులకి వినాశకం నమింపజేసే రాముడికి నమస్కారం అని దాని అర్థం. రాత్రిపూట తిరిగే రాక్షసుల్ని చంపి మనం రక్షించే రాముడికి నమస్కారం అని దాని పేరు. రామం నిశాచర వినాశకరం నమామి అనుకున్నప్పుడు నేను నా అనుభవంలో వైద్యుడిగా ఒక పక్క రామాయణం చదువుతున్న పరగా నిశాచరులు అంటే రాక్షసులు, నిశ అంటే రాత్రి, చరం అంటే తిరిగేవాడు. రాక్షసులు కనపడరు మనకి. రాత్రిపూట తిరిగేవాడు రాక్షసులు అంటున్నారు, ఇక్కడ నిశాచరులు అంటున్నారు. అంటే అర్థమైపోయింది, రాక్షసులు రాత్రిపూట తిరుగుతుంటారు, కనపడరు. దీన్ని నేను వైద్యపరంగా డాక్టర్ని కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి దాన్ని నేనేమనుకున్నాను, మీరు చూడండి, జ్వరం వస్తే ఎవరికన్నా రాత్రిపూట జ్వరం పెరుగుతుంది. పొద్దుపూట 99 ఉంటుంది, రాత్రికి 100 అవుతుంది. అవును, కరెక్టే. రాత్రిపూట జ్వరం పెరుగుతుంది, తప్పకుండా పెరుగుతుంది జనరల్ అబ్జర్వేషన్లో. అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ అంటూ ఉంటే అది ట్రిగర్ అవుతుంది, రాత్రికి కనపడుతుంది, ప్రాక్టీస్లో చూస్తున్నాం. అంటే అర్థం ఏంటి, ఈ రాక్షసుల ఎఫెక్ట్ రాత్రిపూట ఉంటుంది. రాక్షసులు అంటే సోకాల్డ్ కనపడని వాడంటే వైరస్, బ్యాక్టీరియా, ఇవన్నీ మా భాషలో రాక్షసులే. దాన్ని కాయిన్ చేస్తే రాక్షసులు అంటే అదేదో వేరే రకం కాకపోవచ్చు. సో ఇప్పుడు ఏమైపోయింది, నిశాచర వినాశకరం అన్నట్టయితే ఎట్లయితే మాకు ఇక్కడ రుద్రుడికి అభిషేకం చేస్తే జ్వరం తగ్గిందో అట్లనే రామనామం చేస్తే వైరల్ ఫీవర్స్ తగ్గిపోతాయి. రాత్రిపూట వచ్చే ఫీవర్స్ నిజంగా చూసాం మేము. ఓకే, సందేహం లేదండి. అంటే నమ్మని వాళ్ళు నమ్మకం మాకు సంబంధం లేదు. మేము ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. నమ్మాలని మేము చెప్పాం. మేము ప్రాక్టీషనర్స్ చేస్తున్నాం. సైంటిఫిక్ వ్యాలిడిటీ అంటే అన్నిటికీ సైంటిఫిక్ వ్యాలిడిటీ దొరకదండి, చూసుకోవాలంతే. ఇది శాస్త్రాన్ని ఇందాక చెప్పామే, శాస్త్రనాథ్ శాస్త్రం అని, శాస్త్రం శాసించాడు, వాళ్ళు మేము నమ్ముతాం. మాకు నమ్మాల్సింది ధర్మం ఉంది, అందుకోసం ఆయుర్వేద డాక్టర్లు అవుతాం. అందుకోసం ఇంకొక విషయం ఏంటంటే, నాశం వేరు వినాశం వేరు. నాశం అంటే ఫస్ట్ లెవెల్ తీసేయటం, వినాశం అంటే పూర్తిగా తీసేయటం. అర్థమవుతుంది పాయింట్. అది సంస్కృతం తెలిస్తే కానీ తెలియదు. అది రామం నాశకరం నమామి అనలే, వినాశకరం అంటే వి అంటే విశేషం, అంటే ఇంకా నిర్మూలంగా చేసే ఏం ఉండదు అక్కడ, అన్నీ తీసేస్తాడు అనమాట. సో ఆ రకంగా రాముడు
రామనామ జపం ముఖ్యంగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్కి అటువంటి వాటికి చికిత్సగా ఉపయోగపడుతుందని మా యొక్క నమ్మకం. మేము ప్రాక్టీస్లో కూడా చేసి చూస్తున్నాం. అది నమ్మేవాడు నమ్మాలి, నమ్మని దానికి మా దగ్గర జవాబు లేదు. అదే. సో ఆ రకంగా పిఈఓని మేము చేసిన వాళ్ళు విజయవాడలో అప్పటికి ఉన్నారు. ఆ రకంగా నడుస్తుంది అది. తర్వాత ఇంకోటి ఒక చిన్న పాయింట్ చెప్పాలి ఇక్కడ. నేను ఎండి డయాబెటీస్లో చేశాను 1983లో. అప్పుడు 83లో డయాబెటీస్ పేషెంట్స్ చాలా తక్కువ. ఇప్పుడు ఇంత గొప్పగా పేషెంట్స్ దొరికేవాళ్ళు కాదు నాకు ప్రాక్టీస్ వైద్యం చేసి ఇప్పుడు చదువుకునేటప్పుడు. సరే పేషెంట్స్ వెతుక్కొచ్చుకోవడం, ట్రయల్స్, మా సబ్జెక్ట్లో మా తిప్పలు మేము పడ్డాం, పేషెంట్ని తెచ్చుకున్నాం, వెళ్ళాం, చేసాం, అయిపోయింది. తర్వాత మా శాస్త్రంలో నుండి డయాబెటిక్లో 2 లెవెల్స్ ఉంటాయండి. ఒకటి ప్రీ డయాబెటిక్ అని, మేము దాన్ని మధుమేహం అంటాం. నేను మా వైపుకి వస్తున్నాను ఆయుర్వేద పరంగా. మధుమేహం అంటాం. మధుమేహానికి ప్రీ డయాబెటిక్ మధుమేహం డయాబెటీస్ మెలిటస్ అంటాం. మధుమేహానికి ముందు పూర్వరూపం అంటాం. పూర్వరూపం అంటే ముందు, దాన్ని ప్రీ డయాబెటిక్ అనే లెవెల్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటేనండి, ఇప్పుడంటే డయాబెటీస్కి టెస్టులు ఉన్నాయి. షుగర్ టెస్ట్ ఉంది, యూరిన్ టెస్ట్ ఉంది, బ్లడ్ టెస్ట్ ఉంది, HbA1c టెస్టులు చాలా ఉన్నాయి. చాలా సంతోషం. మేము వాటితో లోకం చాలా అడ్వాన్స్ అయింది. చాలా చాలా బాగా పేషెంట్కి సుఖంగా ఉంది, డాక్టర్కి సుఖంగా ఉంది ఐడెంటిఫికేషన్ కోసం. అప్పుడు ఏమైపోయింది, ప్రీ డయాబెటిక్ స్టేట్ వచ్చింది అనడానికి ఆయుర్వేదంలో 4 మాటలు చెప్పారు. చాలా వాళ్ళ అబ్జర్వేషన్కి చేతిరెత్తి దండం పెట్టాలి. అంతటి గొప్ప ఋషులు కదా వాళ్ళు, అనుకున్నాం కదా. ఏం చెప్పారంటే ఈ 4 లక్షణాలు ఉంటే డెఫినెట్గా పేషెంట్కి ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఉన్నట్టు తెక్క. ఏంటంటే చెప్తున్నాను ఇప్పుడు ఉంటాను. గమనాత్ స్థానం. గమనం అంటే నడవడం, స్థానం అంటే నిలబడటం. మీరు నడుస్తూ ఉంటారు, కొంచెం దూరం నడుస్తారు, నిలబడాలి అనిపిస్తుంది. ఓకే. ఏమనిపిస్తుంది? నడుస్తూ ఉంటే నిలబడాలనిపిస్తుంది. గమనా స్థానం. స్థానాద్ ఆసనం. నిలబడ్డారు, నిలబడిన తర్వాత కొంచెం కూర్చోవాలి. ఆసనం అంటే కూర్చోవడం. కొంచెం నిలబడతారు, కూర్చోవాలనిపిస్తుంది. కూర్చున్నారు, ఆసనాత్ శయనం. కూర్చున్న తర్వాత పడుకోవాలనిపిస్తుంది. కొంచెంసేపు కూర్చుంటారు, నీరసంగా పడుకోవాలనిపిస్తుంది. శయనాత్ స్వప్నం. పడుకుంటే నిద్రపోవాలనిపిస్తుంది. ఈ 4 లక్షణాలు పేషెంట్ మీద చూడగలిగారు అంటే ప్రీ డయాబెటిక్ కన్ఫర్మ్డ్. ఎంత అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ చెప్తారండి? చెప్పగలరు? చెప్పండి పాయింట్. నిజంగా ఋషి అంటే ఋషే కదా. గమనాత్ స్థానం, స్థానాత్ ఆసనం, ఆసనాత్ శయనం, శయనాత్ స్వప్నం. 4 లెవెల్స్ చెప్పాడు. ఇంకా బ్లడ్ టెస్ట్ చేసే అవసరం లేదు. ఆ రోజుల్లో ఉంది కాబట్టి మేము తీసుకుంటాం. ఉన్న సైన్స్ని వాడుకోవటం, ధర్మం వాడుకుంటాం, ఎంజాయ్ చేస్తున్నాం. బట్ ఆ రోజుల్లో టెస్టులు లేవు. ఓకే. పేషెంట్ అడుగుతాడు. మాకేంటంటేనండి, పేషెంట్ మాకు ఎగ్జామిన్ చేయటం 3 లెవెల్స్ ఉంటాయి. దర్శనం, స్పర్శనం, ప్రశ్న. దర్శనం అంటే చూస్తాం. మన డాక్టర్ గారు చెప్పారు నన్ను గురించి మొన్న. దర్శనం చూస్తాం, చూసి చెప్పేస్తాం. స్పర్శనం అంటే ముట్టుకుంటాం. జ్వరం ఉంది, చేయి ముట్టుకుంటాం, నాయుడిని చూస్తాం, అది స్పర్శనం. ప్రశ్న అంటే ప్రశ్నలు వేస్తాం. తలనొప్పి ఉందా, కడుపు నొప్పి ఉందా, అది ఉందా, ఇది ఉందా. ఈ 3 రకాల ప్రశ్నలు చేసిన తర్వాతనే దీన్నే ఆన్ ఎగ్జామినేషన్ అని మేము వైద్యులు రిపోర్ట్ రాస్తూ ఉంటాం. ఓకే. దీన్ని ఇట్లా చేసిన తర్వాతనే మనం వైద్యం చేయాలి. ఇప్పుడు అయిపోయింది, ఈ 3 చేసిన తర్వాత దర్శనము, స్పర్శనం, ప్రశ్న అనుకున్నప్పుడు ఈ ప్రశ్నలో 4 ప్రశ్నలు వస్తాయి మాకు. ఏమయ్యా నీ పంగతి చెప్పు, నడవగలవా? నడవగలనండి, కానీ కొంచెం నడిచిన తర్వాత నిలబడాలనిపిస్తుందండి. బాగుంది. ఎంతసేపు నిలబడగలవు? ఏం నిలబడతానండి, 5 నిమిషాలు అంటే కూర్చోబుద్ధి వేస్తుందండి. మరి ఎంతసేపు కూర్చుంటావు? ప్రశ్నలు ఇవన్నీ. అదే 5 నిమిషాలు కొన్ని ప్రశ్న ఇవన్నీ వేసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే, ఇవి ఎప్పుడైతే పాజిటివ్ అక్కడి నుంచి వచ్చిందో మేము వాడికి లేబుల్ వేసేస్తాం, ప్రీ డయాబెటిక్ స్టేట్లో ఉన్నారని. అప్పుడు మందు స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఏమైపోతుంది, డయాబెటిక్ స్టేట్ దాకా వెళ్ళకుండా ఇక్కడే మందు వేస్తాం. అంతే కదా. వచ్చిన తర్వాత వేసే పద్ధతులు వేరు. వేస్తాం. ఆ రకంగా నేను డయాబెటీస్లో డాక్టరేట్ చేశాను కాబట్టి వెతుకుతూ ఉంటే ఇన్ని లక్షణాలు కనబడుతుంటాయి. పాత రోజుల్లో ఇంకో టెక్నిక్ ఉండేదండి, చెప్పాలి అంటే చెప్పండి. ముందు చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎండి డయాబెటీస్లో ఆయుర్వేదంలో చేసిన వాళ్ళల్లో 1983కే మేము 3 ఉన్నాం స్టేట్ మొత్తం మీద. నేను 3వ వాడిని. నాకన్నా ముందు 2 చేశారు. ఎవరండి వాళ్ళు? డాక్టర్ గోవర్ధన్, డాక్టర్ గంగా సత్యేంద్ర గారు, ఇది ఉన్నారు. వాళ్ళు మాకన్నా బాగా సీనియర్స్. వాళ్ళు డయాబెటీస్లో ఎండి చేశారు. నాకన్నా పెద్దవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు లేరు. వాళ్ళు 2 డయాబెటీస్లో ఎండి చేసిన వాళ్ళు. నేను 3వ వాడిని. 1983 కన్నా ముందు వాళ్ళు చేశారు, 83లో నేను చేశాను. సో పాయింట్ ఏంటంటే, డయాబెటీస్లో చేస్తున్న తర్వాత మాకు పుస్తకాలు తీసేసి రాయాలి. డయాబెటీస్లో ఎండి డిగ్రీ ఊరికి రాదు, తీసేసి రాయాలి. సో పుస్తకాలు రిఫర్ చేయడం అవసరం ఉంటుంది. అక్కడ పాత రోజుల్లో చాణక్యుడు అర్థశాస్త్రం అనే పుస్తకం ఉంది, మీకు తెలిసి ఉంటుంది. అర్థశాస్త్రం పుస్తకంలో ఒక రాజును ఓడించాలంటే ఆ రాజును నిర్వీర్యపరచాలి, రాజును బలహీనం చేయాలి, వైద్యపరంగా వాడిని బలహీనం చేయాలి. డయాబెటోజెనిక్ టెక్నిక్స్ కూడా ఆ రోజుల్లో ఉన్నాయన్నమాట. అంతటి అంటే అది లేకపోతే సైన్స్ అది కూడా. సో అట్లా రెఫరెన్సెస్ ఉంటాయి. దాన్ని మనం పూర్తిగా తీసేసుకోవాలి. నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మరు వాళ్ళు నమ్మరు. దాని గురించి ప్రత్యేకమైన లేదు, బట్ రెఫరెన్స్ ఉంది. ఆ కాలం నాటికే
డయాబెటీస్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు మీలో, డయాబెటీస్ మీకు పుట్టించవచ్చు మన ఏదో వేసి. అట్లా చేసి రాజులను ఆక్రమించుకొని చేసినారు. చాణక్య అర్థశాస్త్రంలో ఆ రిఫరెన్స్ ఉంది. అది చాలా మంచి విషయం. తర్వాత ఇంకోటి ఏమిటంటేనండి, ఇందాక అనుకున్నాం కదా ఒకటి, విపరీతరతే కార్ష్యం అనే ఒక మాట ఉంది. విపరీతరత అంటే సెక్సువల్ ఇంటర్ కోర్స్. విపరీతం అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఎక్కువగా, విపరీతం అంటే ఎక్కువగా చేయడం. రెండోది విపరీతరత అంటే హోమోసెక్సువల్ అంటే ఇద్దరు ఒకే సెక్సువల్ చేయడం. ఓకే, స్వజాతి సంపర్కం. విపరీతరత అనే మాటకి సంస్కృతంలో విపరీతం అంటే ఎక్సెస్, ఇంకోటి స్వజాతి సంపర్కం అనుకోండి. అట్లా చేస్తేనట శరీరం మొత్తం కుసించిపోతుందట. ఓకే, అంటే గట్టిగా చెప్పాలంటే సోకాల్డ్ ఎయిడ్స్. ఎయిడ్స్లో మామూలు చూస్తారు, ఎయిడ్స్ పేషెంట్ ఎట్లా ఉంటాడు, పూర్తిగా గాలి వస్తే కొట్టుకు బయట ఉంటాడు. సో విపరీతరతే, విపరీతంగా రతి చేసినట్టయితే కార్ష్యం అంటే కృషించిపోతారు. ఆనాడే వాడు ఆ పాయింట్ ఐడెంటిఫై చేయగలిగాడు. హోమోసెక్సువల్ ఐడెంటిఫై చేయగలిగాడు. ఎక్కువ సెక్సువల్ చేస్తే అవుతాను అది చెప్పాడు. సో ఆ కార్ష్యం అనే మాట చాలా గొప్ప మాట. అది ప్రస్తుతానికి దాన్ని ఎయిడ్స్ కింద అనుకుంటే అప్పటికే రిఫరెన్స్ ఉంది మనకి. ఓకే, అదొకటి. ఇంకోటి వైద్యుడికి లక్షణాలు చెప్తారు ఆయుర్వేదంలో. 2 ముఖ్యమైన లక్షణాలు చెప్తారు. నీ శాస్త్రం, నువ్వు చదువుకున్న శాస్త్రం నువ్వు పర్ఫెక్ట్గా ఉండు. 2వ లక్షణం ఏం చెప్తారు తెలుసండి, వాడు ఎంత గొప్పవాడో. వేరే శాస్త్రాన్ని అగౌరవపరచొద్దు. ఏ మాట అండి ఇది? ఎంతటి మనసులో అంత ఇంటిగ్రిటీ, ఎంత మనసులో అంత గొప్ప భావం ఉంటే ఈ మాట చెప్పగలడు. నీ శాస్త్రం నువ్వు చదువుకో అని చెప్పి ఊరుకోవచ్చు కదా. వాడు ఎంత ముందు చూపాడంటే ముందు ఒక వైద్యుని ఇంకో వైద్యుడు ద్వేషించే రోజులు వస్తాయని ఆయన తెలుసు. అప్పుడు ఏమైపోయింది, వేరే సిస్టమ్స్ని కూడా నువ్వు ప్రోత్సహించు, నీ శాస్త్రంలో చదువుకో, బాగా నువ్వు కరెక్ట్గా చేసుకో అని చెప్పి వచ్చిన డైరెక్షన్ ఇచ్చాడు ఆనాడే. స్వశాస్త్రంలో కుశలంగా ఉండమంటాడు. అన్యేషు శాస్త్రార్థేషు అబహిష్కృత అని శాస్త్రం చెప్పింది. వాటి మాత్రం అలవాటు చేయొద్దు, వాటిని అవాయిడ్ చేయొద్దు, వాటి చేసుకోవాలని ఒక డైరెక్షన్ ఇచ్చాడు. అది వారి గొప్పతనం. అయితే ఆ మాట చెప్పలేడు. తర్వాత ఇంకోటి, ఒక సుస్థిరుడు అనుకున్నాం మొన్న మీరు అన్నారు. సుస్థిరు బీసీ వాడు, 2nd BC 3rd BC వాడు. ఆయన ఔషధం ఎట్లా ఉండాలి అని చెప్పాడు. ఎప్పుడుండి ఇది? 2nd BCలో. ఏం చెప్పాడు తెలుసండి, ఔషధం ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు అని చెప్పాడు. ఓకే, ఎప్పుడండి చెప్పింది? 2nd BCలో. ఆయనకి ఏం తెలుసండి సైడ్ ఎఫెక్ట్స్? ఇప్పుడు మనకు తెలుసు, మనం సైడ్ ఎఫెక్ట్స్తో పడే బాధలు చూస్తున్నాం. అంటే మందు అని అంటే సైడ్ ఎఫెక్ట్ రాకుండా దాన్నే మందు అనమన్నాడు. మందు అంటే అది ఉండకూడదు, అది సైడ్ ఎఫెక్ట్ రాకూడదు అని అప్పుడు చెప్పాడు 2nd BCలో. సుస్థిరు అన్నాడు ముఖ్యంగా చెప్పిన పాయింట్ అది. ఓకే, తర్వాత సంక్రామిక వ్యాధులు ఒక రిఫరెన్స్ ఇచ్చాడు. ఒకటి నుంచి ఒకటి వ్యాధులు వస్తాయి ఆ రోజుల్లో. ఇప్పుడు మొన్నదాకా కరోనా వచ్చింది, అది ఒకటి నుంచి ఒకటి వ్యాపించింది. సంక్రామిక వ్యాధులు అని అంటే ఎట్లా వస్తాయి అంటే చాలా గొప్ప ఐడెంటిఫికేషన్ అండి. అందుకోసం వాళ్ళని శాస్త్రం అంటాం, ఋషులు అంటాం. ఒక 10 పాయింట్స్ చెప్పాడు దానిలో. ఎట్లా వస్తుంది వ్యాధి అంటే, ప్రసంగం అంటే మాట్లాడుకోవటం. నేను మాట్లాడుతున్నాను, నా తుప్పర్లు మేమే పడతాయి, మీరు మాట్లాడే మీ తుప్పర్లు నా మీద పడతాయి. ఏమైపోయింది? జబ్బు వచ్చేస్తుంది. ఓకే, ప్రసంగాత్. గాత్ర సంస్పర్శాత్. గాత్రం అంటే శరీరం, గాత్రం అంటే టోన్ కాదు, అర్థం కూడా ఉంది. గాత్ర సంస్పర్శాత్ అంటే ఏంటి? శరీరం తాక్కుంటాం. జబ్బున్న వాడి శరీరం తాకి ఉండడం. స్పర్శ అంటే తాకడం. అవునండి. సంస్పర్శ అంటే కంటిన్యూస్గా తాకటం. అక్కడ వాడికి సెల్యూట్ చేయాలి మన ఋషికి. ఊరికి స్పర్శ చెప్పి ఊరుకోలేదు. ఏం చెప్పాడు? కంటిన్యూస్గా టచ్ ఉంటే వస్తుంది అన్నాడు. ఇట్లా నాకైతే రాదండి. ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చాం, వెంటనే రావాల్సిన అవసరం లేదు. బట్ రోజు ఇదే పని. కలిసి పడుకుంటారు, చెమటతో చూసుకుంటారు, చేస్తుంటారు, కలిసి ఉంటారు. ఒకటి శరీరం ఒకటి రాసుకుంటుంది. దాన్ని స్పర్శ అంటారు కదా. సంస్పర్శ అంటే కంటిన్యూస్ టచ్ అంటారు. ఇది క్వాలిఫైడ్ డాక్టర్స్ చెప్పాలి ఆ స్పెసిఫికేషను. ఆ తేడా కంటిన్యూస్ టచ్ అంటారు సంస్పర్శ అంటే. సంస్పర్శ ఉంటే వ్యాధి వస్తుంది. ఓకే, ప్రసంగాత్, గాత్ర సంస్పర్శాత్, నిశ్వాసాత్. నిశ్వాస అంటే మీరు వదిలిన గాలి మేము పీల్చటం. ఉచ్ఛ్వాస నిశ్వాస అంటారు కదా. ఉచ్ఛ్వాస అంటే పీల్చుకోవటం, నిశ్వాస అంటే వదలటం. నిశ్వాసాత్ అంటే మీ పక్కన కూర్చొని మీరు వదిలిన గాలి నేను పీల్చటం అంటే జబ్బు వస్తుంది. ఆ రోజుల్లో చెప్తుండే పాయింట్ 2nd BCలో చెప్పిన పాయింట్స్ ఇవి. చూడండి ఎందరో వెళ్ళాడు. ప్రసంగాత్, గాత్ర సంస్పర్శాత్, నిశ్వాస సహభోజనాత్. సహభోజనాత్ అంటే జబ్బున్నవాడు తిన్న కంచంలో వీడు తినడం. ఇప్పుడు కంచాల్లో తింటామని మొదలు పెడితే మనం బతకలేనేమో. అంటే శాస్త్రకారుడి అబ్జర్వేషన్, వాడి అబ్జర్వేషన్కి మనం హ్యాట్స్ ఆఫ్ చేయాలి, లేదు వేరే మార్గం లేదు. అంటే జబ్బున్నవాడు తిన్న కంచంలో మనం తినకూడదు. ప్రసంగాత్, గాత్ర సంస్పర్శాత్, నిశ్వాస సహభోజనాత్. ఏకశయ్య, ఒకే మంచం మీద పడుకోవడం. ఏకశయ్య అంటే ఒక మంచం మీద పడుకోవడం అంటే ఏంటి? చొక్కా లేకుండా పడుకుంటారు, చెమట అంతా వస్తుంది. ఆ బట్ట మీద ఇంకోటి చెమట లేకుండా దురుస్తాడు, పడుకుంటాడు. ఏకశయ్య కూడా జబ్బులు వస్తాయి. ఏక వస్త్రం, మీరు వాడిన వస్త్రం ఇంకోటి వేసుకుంటాడు. షర్టు, వస్త్రం, అనులేపనం,
ఆ రోజుల్లో కూడా అనులేపాలు ఉన్నాయి, హెవీ స్నోలు అన్నీ ఉన్నాయి. అదొక నొప్పడే. ప్రసంగాత్, గాత సంశ్వాసాత్, నిశ్వాసాత్, సహభోజనాత్, ఏక శయ్య ఆసన వస్త్ర మాల్యం. మాల్యం అంటేనండి, ఒకళ్ళు పెట్టుకుని దండ, ఇంకోళ్ళు పెట్టుకుంటే పూల దండ వస్తుంది జబ్బు. ఓకే. మీరు అన్నారే ఆయుర్వేద విశిష్టత ఏమిటని, ఇది ఆయుర్వేద విశిష్టత. వస్త్ర మాల్య అనులేపనం ఇవన్నీ కలిపినట్టయితే జబ్బులు రావడానికి ఇన్ని కారణాలు చెప్పాడు. నిశ్వాసాత్, ప్రసంగాత్ అన్నప్పుడు మనం ఇప్పుడు మన కరోనాలో మాస్క్ పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటున్నాం? వాడు పీల్చిన గాలి మనం పీల్చకుండా, ఆయన దగ్గర తుప్పర్లు పడకుండా, అంతే కదా. అంతే. అట్లా జబ్బులు రావడానికి అన్ని కారణాలు చెప్పిన తర్వాత మనం వాడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అట్లా సంక్రామక వ్యాధులు చెప్పాడు. తర్వాత జనపదోధ్వంసాన్ని ఇంకో వ్యాధి చెప్పాడు. అంటే పాండమిక్ డిసీజెస్. జబ్బు వస్తుంది, లక్షలు ఎగిరిపోతారు. మన కరోనా వచ్చింది, అయిపోయారు చాలామంది. అటువంటి జబ్బులు కూడా ఆ రోజుల్లో చెప్పాడు. దాని పేరు ఏమంటారు? జనపద ధ్వంసం. జనపదం అంటే మాస్ ఇంటోటో వెళ్ళిపోతుంటారు. అటువంటి జబ్బులు కూడా ఆ రోజు రెఫరెన్స్ ఉంది. ఓకే. ఏదో జబ్బు రావడం కాదు, జనపదం అంతా ధ్వంసం అయిపోవడం. ఆ రోజు రెఫరెన్స్ ఆనాటికి ఉంది. జనపద ధ్వంస రెఫరెన్స్ ఉంది. ఆ రకంగా శాస్త్రకారుడు అట్లా చెప్తూ వచ్చాడు. అది జనపద ధ్వంస రెఫరెన్స్ ఆనాటికి కూడా ఉంది. అదొక రెఫరెన్స్ ఉంది. నేను ఏదో డయాబెటీస్లో రీసెర్చ్ చేశానని చెప్పాను కదా. మాకు డయాబెటీస్లో ఒక మందు ఉందండి. ఇప్పుడు హార్ట్ అటాక్ రాబోయే ముందు వచ్చిన తర్వాత మన వాళ్ళు సార్బిట్రేట్ 4 కింద పెట్టుకుంటారు. 4 కింద పెట్టే మందు ఉంది. దాని సబ్లింగల్ అబ్జార్ప్షన్తో మందు ఉంది. దానిపై సార్బిట్రేట్ అందరికీ తెలిసిన డాక్టర్ అందరికీ. అది పెట్టుకుంటే అటాక్ ప్రివెంట్ చేస్తాం. అట్లా 4 కింద పెట్టుకుంటే జబ్బు తగ్గే రిఫరెన్స్ ఆయుర్వేదంలో ఉంది. అప్పటికి డయాబెటీస్ తగ్గే రిఫరెన్స్ ఒక మందు ఉంది. అది 4 కింద పెట్టుకుంటే జరుగుతుందని. అది తయారు చేయడం కొంచెం కష్టం. ప్రాక్టీస్ చేస్తే అది ఒక పద్ధతి. తయారు చేయడం కొంచెం కొన్ని డ్రగ్స్ దొరకాల్సి ఉంది. కానీ రిఫరెన్స్ ఉందని చెప్తున్నాను నేను. సబ్లింగల్ అబ్జార్ప్షన్ కూడా డయాబెటీస్ తగ్గే రిఫరెన్స్ ఉంది. అది చాలా ఏమండి, ఇప్పుడు కూడా ఉన్నాయా మందులు ఉన్నాయి, కానీ చేయగలగాలి. కాస్ట్లీ కదండి, ప్రొసీజర్ ఎక్కువ. ఓకే. అంత ఓపిక చేసేవాళ్ళు ఎవరు లేరు. కొన్ని నెలలు నూరాలి, నెలలు పుటాలు పెట్టాలి, అట్లా ప్రొసీజర్ ఉంది. మందు పేరు కూడా తెలుసు. శాస్త్రంలో మా క్వాలిఫైడ్ డాక్టర్స్ అందరికీ తెలిసేది. కానీ చేయడం కష్టం, చేయడం ప్రాక్టీస్ లేకపోయింది. ఆ రిఫరెన్స్ ఉందని చెప్తున్నాను. ఆ రకంగా ఇంకో పాయింట్ ఉంది. మనం ఎక్కడికైనా కొత్త ఊరు వెళ్ళామనుకోండి, అక్కడ నీళ్లు పడలే మనం అంటుంటాం. గుర్తుందా మీకు? అక్కడికి పోయినాం, ఆ ఊళ్ళో నీళ్లు తాగాం, నీళ్లు పడలేదు, జలుబు వచ్చింది, జలుబు చేస్తాను. ఈ రిఫరెన్స్ ఆయుర్వేదంలో ఉంది. నానా దేశ వారి జాత రోగం అని రిఫరెన్స్ ఉంది. నానా దేశ అంటే విధమైన దేశాలు, వారి అంటే నీరు, వారి జాత అంటే నీటి వల్ల వచ్చిన రోగం. అంటే వేరే చోటుకి వెళ్తే అక్కడ మీకు నీరు పడకపోతే జబ్బు వస్తున్న రిఫరెన్స్ ఉంది. ఎట్లా చెప్పగలిగాడు ఆనాడు? ఇవాళ మనం చూస్తున్నాం. ఆ ఊరు వెళ్ళాం, ఆ ఊరు నీళ్లు పడలేదు అంటుంటాం మనం. ఆ నీళ్లు పడకపోవటం అప్పుడు డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు 2nd BCలో అది చాలా గొప్ప విశేషం. దానికి మందు కూడా ఉంది. ఆ మందు వేసుకుంటే మీరు అక్కడికి వెళ్తే మళ్ళీ ఆ జబ్బు రాదు. అది ఇక్కడ అప్రస్తుతం కాబట్టి నేను జబ్బు మందు పేరు ఇక్కడ నేను చెప్పకూడదు. కామన్గా అంటే సైంటిఫిక్ మెడిసిన్ అది. మందు ఉంది, మేము ప్రాక్టీస్ చేస్తాం. కానీ ఈ సందర్భం మందు చెప్పే సందర్భం కాదు. అందుకోసం చెప్పడం మందు ఉంది. ఒకటే సింగిల్ మెడిసిన్ వేస్తే టాబ్లెట్ వేసుకొని మీరు వెళ్ళగలిగినట్టయితే ప్రివెంట్ చేస్తుంది కూడా. అది ట్రీట్మెంటే కాదు, టేబుల్ వేసుకొని ప్రివెంట్ చేస్తుంది కూడా. అక్కడికి వెళ్తే మీరు ఎన్ని నీళ్ళు తాగినా నీళ్ళ ఎఫెక్ట్ ఉండదు. ఓకే. అది మేము ప్రాక్టీస్ చేస్తున్నాం ఇప్పుడు. అది అట్లా మందులు కూడా ఉన్నాయి.